కాకా మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం బాగా ఉంది. ఒకటి, ఇప్పుడు మేమేం మాట్లాడాలన్నా కూడా భయం వేస్తూ ఉంది. ఎందుకనంటే నిన్న తెనాలిలో అమ్మాయి చనిపోయింది ఆత్మహత్య చేసుకొని. ఇప్పుడు ఎవరు మాట్లాడిన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం కాని పరిస్థితి. కాబట్టి నేను అంటున్నాను, దేవుడు నిర్ణయించాడు ఆల్రెడీ. ఏమని, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ, అది దేవుడు చూస్తాడు. ఎందుకనంటే నేను ఓటేసాను, నేను ఓటేస్తేనే గెలిచాడు, ఈ మాటలు కాదండి. ఎందుకనంటే బైబిల్ రీత్యా మనం గమనిస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన మాటలు ఏంటంటే, ఎవరైతే దేవుని మాట విన్నారో, ఎవరైతే దేవునికి అనుకూలంగా జీవించారో వాళ్ళు ముఖ్యమంత్రులు, వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారు. ఒకవేళ దుర్మార్గంగా జీవిస్తున్నాం అనుకోండి, మనల్ని కూడా దేవుడు మనకు వ్యతిరేకమైన వాళ్ళకి అప్పచెప్తాడు. కాబట్టి నీతి నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. దానిలో మనం చెప్పడానికి లేదు. ఒకటి, జగన్ ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. ఎందుకనంటే ఇళ్ల పట్టా వచ్చిందా మీకు? ఇళ్ల పట్టా వచ్చిందా? ఇళ్ల పట్ట వచ్చే ఉంటుంది. అయితే మేము కట్టాము, డబ్బులు కట్టాము, వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోయినా ఈగపోయినా, అర్థమవుతుంది మీకు, ఏమి ఈగిపోయినా ఏం వచ్చినా రాకపోయినా మా ఓటు మాత్రం చెప్తున్నానుగా, దేవుడు ఎవరిని నిర్ణయిస్తాడు. ఎవరు నిర్ణయిస్తాడు అక్కడ లోపల పోయిన తర్వాత ఆయనకు తెలుసు. నీతిగా నువ్వు చేస్తున్నావు, నీ పని నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు సరిగ్గా చేయట్లేదు అనుకో, నీ ప్రతిఫలాన్ని ఆయనేమి ఇవ్వడు. అర్థమవుతుందా? ఇక్కడ మనం మనుషులుగా చెప్పుకుంటే ఒక మాట చెప్పుకోవాలంటే జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. ఎందుకనంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే ఆవుదోడ ఎలక్షన్లో ఆవుదోడ ఉండేది గుర్తు, ఆవుదోడ గుర్తు. అంటే మీరు పుట్టలేదు, అప్పటి నుంచి ఉన్నాం మేము. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు వైసీపీలోకి వచ్చాం, అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడే కాదండి, గతంలో ముఖ్యమంత్రులు ఎంతమంది చేశారో వాళ్ళందరికంటే మగోడు అని చెప్తున్నా. ఎందుకు జగన్? ఎందుకనంటే అన్ని విధాల పేదలకంటే నా ఒక్కడికే కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఆయన అందరికీ, అన్ని కులాల్లో పేదలు ఉంటారు, వాళ్ళందరికి కూడా మేలుకరంగా ఉన్నాడు అనేది మాత్రం సీఎం అవుతాడా జగన్? పక్కాగా, దానిలో సందేహం లేదండి. అనే మనం అనుకోవటం కాదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నా నేను. దేవుడు ప్రేరేపించి చెప్పిన మాట ఇది. ఆయన అనుగ్రహించాడు అంతే. ఆయన కృప ఆయనకి తోడై ఉంది అంతే. అన్న మీ పేరు? నా పేరు మహమ్మద్ ఇస్మాయిల్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఎలా ఉందంటారు? మళ్ళీ వస్తే బాగుంటుందా, బాగుండదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అండి, దళారులది కాదు ఇది. మళ్ళా వస్తే బాగుంటుంది. ఎందుకు రావాలంటున్నారు? ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు అందరూ. ప్రతిపక్షాలు వాళ్ళు ఎత్తులు వేసుకుంటున్నారు. ఇక్కడ జగన్ గారు జనానికి సేవ చేయడం వల్ల జనాలు మనసులు దోచుకుంటున్నారు. వాళ్ళు పొత్తుల కోసం ఎత్తుకుంటారు. ఈయన జనాలు మన ఓటింగ్ కోసం మొత్తం మంచి చేస్తున్నారు. జనాలకి అన్ని సంక్షేమ పథకాలు నేరుగా పబ్లిక్కి వెళ్తుంది, కానీ ఈ మధ్య దళారులకి ఎవరికి వెళ్ళట్లేదు. ఇది మైనారిటీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేశాను చంద్రబాబు చెప్తున్నాడు, నేనే ఎక్కువ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరు చేశారు నిజంగా? మైనారిటీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ ఇస్తున్నాడు అంటే ఆయన సీట్లు ఇచ్చేదాంట్లో అర్థమైపోయింది కదండి. జగన్ గారు 7 సీట్లు ఇచ్చారు మైనారిటీ సామాజిక వర్గానికి. చంద్రబాబు నాయుడు 1 సీట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇచ్చారో లేదో కూడా మాకైతే కనబడలేదు. మొత్తం సామాజిక వర్గానికి జగన్ గారు న్యాయం చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకే జగన్ గారు న్యాయం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా వచ్చినాయి? టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు రేషన్ కార్డే తీసేశారండి. ఇల్లు వచ్చిందని పీకేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి లంచాలు ఇచ్చుకోండి, మేము లంచాలు ఇచ్చి కూడా పెట్టండి బాబు అంటే కూడా పెట్టలే, మమ్మల్ని పీకేశారు అవన్నీ. ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చింది, ఇల్లు వచ్చింది, మా అమ్మగారి పింఛన్ వచ్చింది. ఎంత 3,000 చెప్పిన విధాలుగా
ఇంచలంచగా పెంచుకొని వెళ్తున్నారు. 3,000 రూపాయలు పింఛన్ వచ్చింది. అన్ని విధాలుగా బాగుంది. టీడీపీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు, మా ఫ్రెండ్స్ కూడా టీడీపీ కులం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అన్నారు జగన్ గారు. అది కంపల్సరీగా నిరూపించారు. ఇది బాగుందంటారా ప్రభుత్వం మరి? 100% అండి. జగన్ గారు మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది? వస్తుంది, బాగుంటుంది. జగన్ గారు హత్య రాజకీయాలు స్టార్ట్ అయితే అని చెప్తారు కదా. ఇది ఏమైందంటే కరోనాలో 2 సంవత్సరాలు పోయినా సార్ సంక్షేమ పథకాలు జనాల్లో వేశారండి. అది టీడీపీ వాళ్ళు కనపడలా, జనసేనలో కరోనాలో కనపడలా. జగన్ గారు సంక్షేమ పథకాలు నేరుగా బట్టలు నొక్కి బ్యాంకులు వేసి బ్యాంకులు తెచ్చుకొని కరోనా సమయంలో కూడా జనాలు బాగా ఇచ్చేసుకున్నారు. కాబోయే సీఎం జగన్, నో డౌట్. నో డౌట్, 100%. రైట్ అన్న, మీ పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్. ఇళ్ళ పట్ట వచ్చిందా అన్న మీకు? వచ్చిందండి. సంక్షేమ పథకాలు ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి, మా నాన్నగారికి పెన్షను, ఇంటి పట్టా వచ్చింది. ఇప్పటి వరకు జగన్ గారి ప్రభుత్వంలో ఎంతవరకు లబ్ధి పొందారు అమౌంట్ పరంగా? అమౌంట్ పరంగా 1,46,000 లబ్ధి పొందున్నాను. ప్లస్ 6 లక్షల రూపాయలు గృహ నిర్మాణాన్ని లబ్ధి పొందాను. 6 లక్షలు? 6 లక్షల గృహ నిర్మాణం. మొత్తం 7 లక్షల చిల్లర. 7 లక్షల చిల్లర లబ్ధి పొందాను. ఎట్లా అనిపిస్తుంది? అంటే గతంలో చంద్రబాబు కంటే జగన్ బెటరా? పరిపాలన చాలా బెటర్గా అనిపిస్తుంది. మళ్ళీ ఆయనే గెలుస్తాడని కూడా అనిపిస్తుంది. అన్ని రకాలుగా. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా మొత్తం 4 ఓట్లు ఉన్నాయి. మొత్తం జగన్కి వేస్తారా? జగన్కి వేస్తాను. జగన్ గారి పరిపాలన బాగుందా? బాగుంది. అంటే సంక్షేమ పథకాలు వస్తలేవు అనుకున్నారు అంటారు కదా. లేదు పొందినోడు నేను చూస్తున్నాను. నిజంగా వస్తుందా? నిజంగానే వస్తుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభమే అంటారా? వాలంటీర్ వ్యవస్థలో ప్రతి మనకు కావాల్సిన రిక్వైర్స్ కానీ ఏ కానీ అన్నీ వస్తున్నాయి. ఇది ఇప్పుడు దాకా ఇంతవరకు మనం సచివాలయం అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది, అదంతా పోయింది. ఇప్పుడు వెంటనే లంచాలు లేకుండా పరిపాలన జరుగుతుంది. బాగుందంతా. ఇక్కడ వెల్లంపల్లి వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా? తప్పకుండా గెలుస్తారంటారా? రైట్, 100%. అంకుల్, మీ పేరు? నా పేరు చిన్నారావు. చిన్నారావు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అసలు నంబర్ 1 పరిపాలన అయింది. సూపర్. ఎదురు లేదు, తిరుగులేదు. చెప్పటానికి తిరుగుడు ఉండదు. ఆయన తర్వాత ఎవరైనా సీఎం. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ? నా కుటుంబ సభ్యులకు నాకు అందినా అందకపోయినా జనాల మొత్తానికి అందినాయి నా కళ ముందే. అందరు పిల్లలు, స్కూల్ పిల్లలు, చిల్డ్రన్స్, వాళ్ళ బుక్కులు ఏంటి, చదువులు ఏంటి, డబ్బులు ఏంటి, వాళ్ళకేంటి, మొత్తం ఆయన సర్వం. ఇంకా మనకు పెట్టాలి, ఆయన మనం తీసుకోవాలా. ఏం కావాలి మనకి? కాళ్ళు చేతులు ఉన్నాయి, కష్టపడుతున్నాం, తింటున్నాం అని ఆయన్ని పోయి అడగాల్సిన అవసరం ఏముంది? గతంలో చంద్రబాబు నాయుడు చేయలేడు ఇట్లా? గతంలో చంద్రబాబు నాయుడు ఆయన అసలు మనిషికి తుపాకీ పేల్చినా దొరకడయ్యా. తుపాకీ ఎక్కడ ఉంది పట్టుకోండి అన్నా దొరకడు. ఏం మాట్లాడతావు ఆయనతో? పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? అసలు పవన్ కళ్యాణ్ గురించి నో టాక్, మాట్లాడకూడదు. అతను ఇంకా చాలా నేర్చుకునేటివి ఉన్నాయి. అసభ్యంగా ఎక్కడైనా స్త్రీలను ఎవరినైనా బూతులు తిట్టకూడదు. బూతులు తిట్టకూడదు, ఎవరిని విమర్శించకూడదు. పార్టీ పెట్టావు, పార్టీ పరంగా గెలవాలి. పొత్తు కలిసావు, నీకు చేతవని అవ్వకపోని పొత్తు ద్వారా మరొక వ్యక్తిని విమర్శించకూడదు. రేపు నువ్వే సీఎం అయ్యావు అనుకో, నేను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పది. మనదేంటో మనం చూసుకోవాలి. అది నాకు తెలిసింది. అసలు 30 ఏళ్ళ వరకు సీఎం ఆయన జగనే. జగన్మోహన్ రెడ్డి తర్వాతే 30 సంవత్సరాలు. డౌట్ ఉండదు. తక్కువైనా చెప్పలేము, ఆయన సీఎం, నో డౌట్.